హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాళ టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. పెద్ది నుంచి స్వీట్ సర్ప్రైజ్ బయటికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు జూన్ 25న రిలీజ్ అవుతుంది అనుకున్న పెద్ది మూవీ ఇప్పుడు జూన్ 4న రిలీజ్ కానున్నట్టు ఈ మూవీ టీం అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన హీరో సినిమా ప్రీపోన్ అవడంపై అమ్మయ్య అనుకుంటున్నారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే పెద్ది మూవీ షూటింగ్ నిన్నటితో ముగిసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా జోరుగా ప్రచారంలో ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ఒక వ్యూహాన్ని అనుసరిస్తోందట. సాధారణంగా సినిమా విడుదలకు ముందు అన్ని పాటలను విడుదల చేయడం ఆనవాయితీ. కానీ పెద్ది సినిమా నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ చేయగా ఇక కేవలం శృతితో చేసిన స్పెషల్ పాటను మాత్రమే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. శృతి హాసన్ సాంగ్ మినహా సినిమాలో ఉండే మిగిలిన పాటలన్నీ డైరెక్ట్గా సినిమాలోనే చూసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఎలాగైనా ఈసారి బిగ్ హిట్ కొట్టాలని బాక్స్ ఆఫీస్ ముందుకు లెనిన్ సినిమాతో వస్తున్న అఖిల్కు పెద్ద అడ్డుగా మారాడు నిన్న మొన్నటి వరకు. మొదట లెనిన్ సినిమాను మే 1, 2026న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఏప్రిల్ 30న వస్తుండడంతో థియేటర్ల సమస్యలు రాకుండా బాక్స్ ఆఫీస్ క్లాష్ను నివారించేందుకు అఖిల్ తన సినిమాను వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత జూన్ 25కు రిలీజ్ చేయాలని లెనిన్ మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. కానీ పెద్ది కూడా జూన్ 25కే రిలీజ్ అయ్యేలా కనిపించడంతో అయ్యవారి టీం అవాక్కైంది. చేసేదేం లేక అదే డేట్కు వచ్చేందుకు ఫిక్స్ అయింది. కానీ కట్ చేస్తే తాజాగా పెద్ది మూవీ ప్రీపోన్ అయింది. పెద్దిని జూన్ 4న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ నుంచి అఫీషియల్ నోట్ బయటికి వచ్చింది. దీంతో లెనిన్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర లైన్ క్లియర్ అయింది. సోలో రిలీజ్ దక్కేలా కనిపిస్తోంది. కల్కి 2లో జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటిస్తున్నారన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై రీసెంట్ ఇంటర్వ్యూలో జేడీ స్పందించారు. కల్కి 2 సినిమాలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చిన జేడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఎంజాయ్ చేస్తున్నా. నాగ చైతన్య లీడ్ రోల్లో దూత అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఘన విజయం సాధించిన ఈ షోకు సీక్వెల్ను రూపొందిస్తున్నారు. ఇప్పుడు తొలి సీజన్ను మీడియా నేపథ్యంలో తెరకెక్కించిన మేకర్స్ 2వ సీజన్ నేపథ్యాన్ని మార్చేస్తున్నారు. దూత 2 మెడికల్ మాఫియా బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు హీరో నారా రోహిత్ తండ్రి కానున్నారు. ఆయన సతీమణి శిరీష సీమంతం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. గతేడాది అక్టోబర్లో ఈ జంట 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. కాబోయే తల్లిదండ్రులకు నెట్టింట్లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు కమల్ హాసన్, శ్రీదేవి లీడ్ రోల్స్లో 44 ఏళ్ల క్రితం వసంత కోకిల సినిమా రిలీజ్ అయింది. బాలు మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ జనరేషన్కు అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. రీమాస్టర్ చేసిన వర్షన్ శుక్రవారం నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమ్ చేస్తున్నారు. అయితే కేవలం తమిళ వర్షన్ మాత్రమే డిజిటల్ ఆడియన్స్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కోలీవుడ్లో శనివారం నుంచి షూటింగ్ల బంద్ అనే వార్తలో నిజం లేదు. నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య చర్చలు జరగాల్సి ఉంది. అతి త్వరలోనే మీటింగ్ తేదీ ఫిక్స్ చేయాలని సినీ పెద్దలు నిర్ణయించారు. ఈ సమావేశం పూర్తయ్యాకే బంద్ మీద క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా షూటింగ్లు రెగ్యులర్గా జరగనున్నాయి. సెన్సేషనల్ మూవీ తుంబాడ్ సీక్వెల్ను మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్ర కోసం ఓ స్టార్ హీరోయిన్ని సంప్రదిస్తున్నారట. ప్రియాంక చోప్రా, నయనతార, కత్రినా కైఫ్లలో ఎవరో ఒకరిని ఈ సినిమాలో నటింపజేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తాం. ఫైనల్గా విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమా రిలీజ్కు లైన్ క్లియర్ అయింది. ఆర్థిక సమస్యల కారణంగా 5 ఏళ్లుగా వాయిదా పడుతున్న ఈ సినిమాను జూన్ 15లోగా రిలీజ్ చేసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించారు. యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా తన కెరీర్లో చేసిన అతి పెద్ద తప్పును గుర్తు చేసుకున్నారు. జాతిరత్నాలు సక్సెస్ తర్వాత హనుమాన్ సినిమాలో హీరోయిన్గా ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమాలో తమిళ నటి అమృత అయ్యర్ హీరోయిన్గా నటించారు. వారణాసి గ్లోబల్ ప్రమోషన్స్ ను రాజమౌళి ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రీసెంట్ గా మెక్సికోలో జరిగిన కామికాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమా ఫుటేజ్ ను ప్రదర్శించిన యూనిట్ నెక్స్ట్ బ్రెజిల్లో బిగ్ ఈవెంట్ కు రెడీ అవుతోంది. మహేష్ బాబు హీరోగా ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.